ఎల్లుండి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న కక్షతో సీదిరి అప్పలరాజుపై అక్రమ కేసు పెట్టించింది కూటమి సర్కారు. ఈ క్రమంలోనే అప్పలరాజును ములాఖాత్ ద్వారా కలవనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అప్పలరాజును పరామర్శించి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరపున పూర్తి భరోసా కల్పించనున్నారు. అయితే శ్రీకాకుళంలోని వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద అక్రమంగా కేసులు పెట్టడంతో పాటు జైలు పాలు చేసినటువంటి పరిస్థితి గడిచిన 2 సంవత్సరాలు చూస్తున్నాం. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి మాజీ మంత్రి బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజు మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేశారు. గత 22వ తేదీన ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటన కొద్దిసేపు క్రితమే ఖరారైంది. ఎల్లుండి ఆయన నేరుగా శ్రీకాకుళం వెళ్ళబోతున్నారు. వైఎస్ జగన్ ములాఖాత్ ద్వారా సీదిరి అప్పలరాజును కలిసి ఆయన పరామర్శిస్తారు. అలాగే కుటుంబ సభ్యులను కూడా పరామర్శించబోతున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు అవుతుందనేది సీదిరి అప్పలరాజు ఘటన చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఆయన కుమారుడు ఆరవ్ అంతకుముందు ఒక రోడ్డు ప్రమాదానికి బైక్ మీద వెళ్తూ ఒక గొర్రెల కాపరిని ఢీకొనడంతో ఆయన చనిపోయాడు. అయితే ఆ రోడ్డు ప్రమాదాన్ని కూడా మర్డర్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మర్డర్ కేసు కూడా ఉద్దేశపూర్వకంగా కావాలని గుద్దిచ్చి చంపారంటూ కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ కేసు సంబంధించి జడ్జి దీని మీద చాలా సీరియస్ అయ్యారు. పోలీసులకు అసలు ఏ కేసు నమోదు చేయాలో కూడా తెలియదా, ఎందుకు ఈ విధంగా కక్ష సాధనకు పాల్పడుతున్నారంటూ జడ్జి హెచ్చరించిన తర్వాత మాత్రమే ఆ సెక్షన్ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. అంటే పోలీసులు ఏ విధంగా సీదిరి అప్పలరాజు కుటుంబం మీద వేధిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అనంతరం ఆరవను రిమాండ్ పంపించిన తర్వాత ఇప్పుడు ఆయన తండ్రి సీదిరి అప్పలరాజు మీదకు పోలీసులు రావడం జరిగింది. ఆయన కాచిపోకల్లోని తన నివాసంలో ఉన్న సమయంలో 22వ తారీఖున పోలీసులు వెళ్లి ఆయన అరెస్ట్ చేశారు. అక్కడ సాక్ష్యాధారాలను చెరిపేసే కార్యక్రమం చేశారంటూ మరొక అదనపు కేసును పెట్టి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారు. నిజానికి తండ్రి కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని అరెస్ట్ చేయడం అనేది దేశంలో ఎక్కడో చూడలేదు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. అది కూడా ఒక బీసీ నాయకుడి మీద ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ జగన్ సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. ఎల్లుండి తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా బయలుదేరి శ్రీకాకుళం వెళ్తారు. అక్కడ జైల్లో ఉన్నటువంటి సీదిరి అప్పలరాజును ములాఖాత్ ద్వారా కలిసి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చుతున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ రవీందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.